హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను రొయ్యల నిలవ పచ్చడి ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లో ఉంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. బయట ఉంటే మాత్రం 2 నెలలు 3 నెలలు అంతకన్నా ఎక్కువ నిలవ ఉండదు. ఇది ముందుగా ప్లాన్ చేసిన వీడియో కాదండి. మా మేనల్లుడు అబ్రాడ్లో ఉంటాడు. వాడి కోసం పచ్చడి చేస్తున్నప్పుడు వీడియో చేయాలనే ఐడియా వచ్చింది. అందుకే స్టార్టింగ్ ప్రొసీజర్ నా పాత వీడియో రొయ్యల వేపుల్లో నుంచి కాపీ చేసి పెట్టాను. ఇవి 4 కేజీల పెద్ద రొయ్యలండి. పొట్టంతా తీసిన తర్వాత ఎంత అయిందో తెలీదు. అందుకనే నేను ఎప్పుడు పచ్చడి పెట్టినా గిన్నెల కొలతతోనే పెడతాను. ఈ పచ్చడి పప్పుచారు అంచుకి, రసం అంచుకి, లేకపోతే ఒట్టిగా అయినా వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి. బజార్ నుంచి తెచ్చిన రొయ్యలని పైన పొట్టు, లోపల నల్లగా పేగులు ఉంటాయి. వాటిని తీసేసేసి ఉప్పు పసుపు వేసి 3-4 సార్లు కడగాలి. కడిగిన రొయ్యల్లో మళ్ళీ కొద్దిగా ఉప్పు పసుపు కొన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఉడికిన రొయ్యల్ని ఇలా వడగట్టేసి పక్కన పెట్టుకోవాలి. కొలతలు ఏంటంటే ఇవి టైగర్ ప్రాన్స్ కాబట్టి 5 కప్పుల రొయ్యలకి 1 కప్పు కారము, 1/2 కప్పు ఉప్పు, 2 కప్పుల నూనె. ఇదే మామూలు రొయ్యలు అయితే 4 కప్పుల రొయ్యలకి 1 కప్పు కారము, 1/2 కప్పు ఉప్పు, 1.5 కప్పు నూనె పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడవచ్చు. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి 1 కప్పు నూనె పోసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఉడకబట్టి వడపోసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కొన్నిగా వేసి దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకుంటే ముక్క గట్టిపడి తినడానికి అంత రుచిగా ఉండదు. ఇప్పుడు పచ్చడి కావాల్సిన మసాలాలు: 1 కప్పు రొయ్యలకి 1 స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు. మీరు ఎన్ని కప్పులు రొయ్యలు తీసుకుంటే ఇదే సేమ్ కొలతండి. వీటినన్నిటికీ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా దాల్చిన చెక్క, 10 వరకు లవంగాలు, 6-7 ఇలాచీలు కూడా వేసి వేయించుకున్నాక మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం వేరే ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి మిగిలిన నూనె అంతా పోసి నూనె వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నూనెలో కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, 3-4 ఎండుమిరపకాయలు వేసి అవి కూడా వేగిన తర్వాత 5 స్పూన్లు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపాయ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా ఇక్కడ నేను 3 స్పూన్లు వేస్తున్నాను, కానీ ఎక్కువ తీసుకున్నాను. కొలతలకు ఎప్పుడు ఏదో ఒక గిన్నె వాడాలండి. నేను రొయ్యలు కొలవడానికి ఈ గిన్నె వాడాను. సో ఈ గిన్నెతో 1 కప్పు కారము, ఇంత ఉప్పు తీసుకుంటున్నాను. ఉప్పు కొద్దిగా తక్కువ తీసుకుంటేనే బెటర్ అండి. కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. ఈ ఉప్పుని ఎండలో పెట్టి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. పచ్చడి కలపడానికి ఒక వెడల్పాటి గిన్నె కానీ బేసన్ కానీ తీసుకోవాలి. వెడల్పుగా ఉంటే పచ్చడి కలపడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈ బేసన్లో వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసి కారం, తర్వాత తాలింపు వేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నూనె ఉంది కదా, అది కూడా ఇలా కలపాలి. ఆ పైన నేను ధనియాలు, జీలకర్ర, మెంతులు, గరం మసాలా, ఉప్పు కలిపి పౌడర్ చేశానండి. ఆ పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. రొయ్యలు, ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా కలిపిన తర్వాత రుచి చూసి ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోండి. అన్నీ కలిపిన తర్వాత ఒక గిన్నె నిమ్మరసం
పోసి మళ్ళీ కలపాలి. ఎప్పుడు కూడా ఈ పచ్చడికి కారం నిమ్మరసం సమానంగా ఉండాలి. 1 కప్పు కారం తీసుకుంటే 1 కప్పు నిమ్మరసం తీసుకోవాలి. ఇప్పుడు మీకు పచ్చడి పొడి పొడిగా అనిపిస్తుంది, కానీ 3 రోజుల తర్వాత నూనె పైకి తేలుతుంది. చూడండి, 3వ రోజుకి ఇలా నూనె తేలుతుంది. అన్ని పచ్చళ్ళలాగే దీన్ని కూడా తడి తగలకుండా చూసుకోవాలి. మనం తీసుకునే కంటైనర్ కానీ, కలిపే బేసన్ కానీ, స్పూన్ కానీ ఏదైనా నీళ్ళు లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే పచ్చడి పాడవుతుంది. పచ్చడి చేసిన రోజే రుచిగా ఉండదు. 3-4 రోజుల తర్వాత ముక్కకి ఉప్పు, కారం, పులుపు పట్టి అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. రుచికరమైన రొయ్యల పచ్చడి రెడీ అండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.